మన ఇంట్లో రోజు వండుకునే కూరగాయల దగ్గర నుంచి వంట నూనె, సబ్బు, పేస్ట్ వరకు ఏదో ఒక రూపంలో కల్తీతోనే జీవిస్తున్నాం. మనకు తెలియకుండానే మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అయితే ఏది మంచిది, ఏది చెడుది, ఎలా జాగ్రత్త పడాలి? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. నేటి రోజుల్లో కూరగాయలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ ఆ అందం వెనకాల చాలా భయంకరమైన నిజం దాగి ఉంది. ఉదాహరణ, టమాటాల్లో ఎక్కువ కెమికల్స్, ఆకుకూరల్లో ఎక్కువ పెస్టిసైడ్స్, ఆలుగడ్డ, ఉల్లిపాయల్లో నిలువ కెమికల్స్. జాగ్రత్త విషయం: ఉప్పు నీటిలో 10 నుంచి 15 నిమిషాల నానబెట్టాలి. వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటితో కడగాలి. ఆకుకూరలు వేరుగా కడగాలి. మన ఇంట్లో అత్యంత ప్రమాదకరమైన కల్తీ విషం వంట నూనె. పదే పదే వాడిన ఆయిల్, ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్, లోకల్ లేదా నాణ్యత లేని ఆయిల్ వాడుతున్నాం. మంచి నూనెలు, నువ్వుల నూనె, కొబ్బరి నూనె అతి తక్కువ మోతాదులో వాడటం మంచిది. శుభ్రంగా ఉండాలి అనుకునే ప్రయత్నంలో మనం వాడే సబ్బులు, సరుపులు, పేస్టులు మన పళ్ళను, చర్మాన్ని దెబ్బతీస్తున్నాయి. జాగ్రత్తలు: ఎక్కువగా నురగ వస్తే అది నాణ్యత లేని సబ్బుగా అనుకోవాలి. హార్ట్ కెమికల్స్ ఉన్న ప్రోడక్టు, పేకు బ్రాండ్స్ చాలా ఉంటాయి. మంచివి హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్టు, తక్కువ కెమికల్స్ ఉన్నాయి. పిల్లలకు పేస్టులు, స్పెషల్ పేస్టులు వాడాలి. బియ్యంలో ప్లాస్టిక్ కల్తీ, పసుపులో రంగు కల్తీ. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కాదు, జాగ్రత్త ఆరోగ్యం. ఈ వీడియో మీకు ఉపయోగంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.